బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తెలంగాణ భవన్లో విద్యుత్ నిలిచిపోయింది కాసేపు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. చీకట్లోనే కొనసాగుతోంది దీక్షా భవన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ భవన్లో పవర్ కట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. దీక్షా దివస్ నిర్వహిస్తోన్న టైంలోని పవర్ కట్ అవడం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. కరెంటు కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే పవర్ కట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీక్షా దివస్ చీకట్లోనే కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో పవర్ కట్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీక్షా దివస్ నిర్వహిస్తున్న టైంలోని పవర్ కట్ అవ్వడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కరెంటు కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం అక్కడ ఉద్రిక్తతలు దారితీస్తుందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది? రైట్, ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, నృత్యాలు, తర్వాత వివిధ సంబంధించినటువంటి తెలంగాణ కళలకు సంబంధించినటువంటిది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వస్తున్నటువంటి సందర్భంలో గిరిజన మహిళలు నృత్యం చేసుకుంటూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక సంబంధించినటువంటి నృత్యాలు చేసుకుంటూ వస్తుంటే కరెంట్ కట్ చేశారు. తర్వాత ఫ్లెక్సీలు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించివేశారు అనేటువంటిది కేటీఆర్ కొద్దిసేపటి కిందనే స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ కొద్దిగా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున ఒక కుట్ర చేస్తా ఉన్నారు. దీక్షా దివస్ ను కూడా కరెక్ట్ గా జరిపించుకొని ఇవ్వట్లేదు. కేవలం ఆ ఏరియాలోనే ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లను బంద్ పెట్టారు. అది బంద్ పెట్టడం వల్ల సింహ చీకటిగా మారిపోయింది. అయినప్పటికీ అదే చీకట్లో దీక్షా దివస్ ప్రాంగణం వరకు చేరుకోవడం జరిగింది అనేటువంటిది మాట్లాడారు. అదే కరెంటు పోయిన సందర్భంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పాల్గొన్న వారంతా కూడా జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, అంటే ఇదే అంశానికి సంబంధించి అధికారులు ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు పవర్ కట్ చేశారు, లేకపోతే ఎందుకు పవర్ కట్ అయిందని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు విద్యుత్ అధికారులతో? ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ సంబంధించి దాదాపు నేతలంతా హాజరయ్యారు. వివిధ జిల్లాల్లో ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి ఈ రోజు సాయంత్రం దీక్షా దివస్ కార్యక్రమం తెలంగాణ భవన్ లో హెడ్ ఆఫీస్ లో పెట్టుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం నుంచి ఏర్పాట్లు చూస్తా ఉన్నారు. నాయకులంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి కవిత కూడా హాజరైంది. తలసాని, కవిత నేతలంతా హాజరైనటువంటి సిచ్యువేషన్ ఈ ఏర్పాట్లకు సంబంధించి. కాకపోతే వస్తున్న నేపథ్యంలో ర్యాలీ ప్రారంభమై, నృత్యాలు ప్రారంభమై తెలంగాణ భవన్ కు చేరుకుంటున్న సందర్భంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ అన్ని కట్ అయిపోవడం, కరెంటు కట్ కావడము, తర్వాత కేటీఆర్ ఇందాకనే మాట్లాడుతూ ఫ్లెక్సీలు కూడా చించారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగా దీనికి సంబంధించి కావాలనే కుట్రపూరితంగా చేస్తా ఉన్నారు అనేటువంటిది ఆయన మాట్లాడారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లేఖి బుద్ధి చూపిస్తుంది ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే కరెంటు పోయిన సందర్భంలో మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్లోగన్ చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ స్టేట్మెంట్ చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఏం చేయబోతోంది బీఆర్ఎస్ ఇప్పుడు? అంటే కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ఆల్రెడీ ప్రస్తుతం లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ స్పీచ్ ఇస్తా ఉన్నారు. వచ్చినటువంటి వారిని ఉద్దేశించి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఫోటో ఎగ్జిబిషన్, తర్వాత ఫ్లెక్సీల రూపంలో ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలు పెద్ద పెద్ద తెరల పైన, ఎల్ఈడి స్క్రీన్ పైన వచ్చినటువంటి వారికి వివరించే ప్రయత్నం చేశారు. అంతా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి కేసీఆర్ తీసుకున్నటువంటి మొదటి స్టెప్. ఆ సమయంలో ఆయన దీక్షకు బయలుదేరి వెళ్లిన నేపథ్యం ఉంది కాబట్టి ఇదే మొదటి అడుగు పడింది. తెలంగాణకు సంబంధించి కేంద్రం కదిలి వచ్చింది. కేంద్రం కదలడానికి ఈ రోజు తీసుకున్నటువంటి స్టెప్ అనేటువంటిది దీక్షా దివస్ కార్యక్రమాలు చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కరెంటు కట్ చేయడం పైన కేటీఆర్ మాట్లాడారు కొంచెం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ భవన్ లో పవర్ కట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీక్షా దివస్ నిర్వహిస్తున్న టైంలోనే పవర్ కట్ జరిగింది. దీంతో కరెంటు కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే పవర్ కట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చీకట్లోని కొనసాగుతున్న దీక్షా దివసానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తెలంగాణ భవన్లో విద్యుత్ నిలిచిపోయింది కాసేపు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. చీకట్లోనే కొనసాగుతోంది దీక్షా భవన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ భవన్లో పవర్ కట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. దీక్షా దివస్ నిర్వహిస్తోన్న టైంలోని పవర్ కట్ అవడం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. కరెంటు కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే పవర్ కట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీక్షా దివస్ చీకట్లోనే కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో పవర్ కట్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీక్షా దివస్ నిర్వహిస్తున్న టైంలోని పవర్ కట్ అవ్వడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కరెంటు కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం అక్కడ ఉద్రిక్తతను దారితీసిందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది? రైట్, ఈ రోజు దీక్షా దివస్ సందర్భంగా టిఆర్ఎస్ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, నృత్యాలు, తర్వాత వివిధ సంబంధించినటువంటి తెలంగాణ కళలకు సంబంధించినటువంటిది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వస్తున్నటువంటి సందర్భంలో గిరిజన మహిళలు నృత్యం చేసుకుంటూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక సంబంధించినటువంటి నృత్యాలు చేసుకుంటూ వస్తుంటే కరెంట్ కట్ చేశారు. తర్వాత ఫ్లెక్సీలు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించివేశారు అనేటువంటిది కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ కొద్దిగా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున ఒక కుట్ర చేస్తా ఉన్నారు. దీక్షా దివస్ ను కూడా కరెక్ట్ గా జరిపించుకొని ఇవ్వట్లేదు. కేవలం ఆ ఏరియాలోనే ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లను బంద్ పెట్టారు. అది బంద్ పెట్టడం వల్ల సింహ చీకటిగా మారిపోయింది. అయినప్పటికీ అదే చీకట్లో దీక్షా దివస్ ప్రాంగణం వరకు చేరుకోవడం జరిగింది అనేటువంటిది మాట్లాడారు. అదే కరెంటు పోయిన సందర్భంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పాల్గొన్న వారంతా కూడా జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, అంటే ఇదే అంశానికి సంబంధించి అధికారులు ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు పవర్ కట్ చేశారు, లేకపోతే ఎందుకు పవర్ కట్ అయిందని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా బీఆర్ఎస్ నేతలు విద్యుత్ అధికారులతో? ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ సంబంధించి దాదాపు నేతలంతా హాజరయ్యారు. వివిధ జిల్లాల్లో ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి ఈ రోజు సాయంత్రం దీక్షా దివస్ కార్యక్రమం తెలంగాణ భవన్ లో హెడ్ ఆఫీస్ లో పెట్టుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం నుంచి ఏర్పాట్లు చూస్తా ఉన్నారు. నాయకులంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి కవిత కూడా హాజరైంది. తలసాని, కవిత నేతలంతా హాజరైనటువంటి సిచ్యువేషన్ ఈ ఏర్పాట్లకు సంబంధించి. కాకపోతే వస్తున్న నేపథ్యంలో ర్యాలీ ప్రారంభమై, నృత్యాలు ప్రారంభమై తెలంగాణ భవన్ కు చేరుకుంటున్న సందర్భంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ అన్ని కట్ అయిపోవడం, కరెంటు కట్ కావడము, తర్వాత కేటీఆర్ ఇందాకనే మాట్లాడుతూ ఫ్లెక్సీలు కూడా చించారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగా దీనికి సంబంధించి కావాలనే కుట్రపూరితంగా చేస్తా ఉన్నారు అనేటువంటిది ఆయన మాట్లాడారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లేఖి బుద్ధి చూపిస్తుంది ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే కరెంటు పోయిన సందర్భంలో మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్లోగన్ చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ స్టేట్మెంట్ చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఏం చేయబోతోంది బీఆర్ఎస్ ఇప్పుడు? అంటే కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ఆల్రెడీ ప్రస్తుతం లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ స్పీచ్ ఇస్తా ఉన్నారు. వచ్చినటువంటి వారిని ఉద్దేశించి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఫోటో ఎగ్జిబిషన్, తర్వాత ఫ్లెక్సీల రూపంలో ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలు పెద్ద పెద్ద తెరల పైన, ఎల్ఈడి స్క్రీన్ పైన వచ్చినటువంటి వారికి వివరించే ప్రయత్నం చేశారు. అంతా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి కేసీఆర్ తీసుకున్నటువంటి మొదటి స్టెప్. ఆ సమయంలో ఆయన దీక్షకు బయలుదేరి వెళ్లిన నేపథ్యం ఉంది కాబట్టి ఇదే మొదటి అడుగు పడింది. తెలంగాణకు సంబంధించి కేంద్రం కదిలి వచ్చింది. కేంద్రం కదలడానికి ఈ రోజు తీసుకున్నటువంటి స్టెప్ అనేటువంటిది దీక్షా దివస్ కార్యక్రమాలు చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కరెంట్ కట్ చేయడం పైన కేటీఆర్ మాట్లాడారు కొంచెం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ భవన్ లో పవర్ కట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీక్షా దివస్ నిర్వహిస్తున్న టైంలోనే పవర్ కట్ జరిగింది. దీంతో
కరెంట్ కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే పవర్ కట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చీకట్లోని కొనసాగుతున్న దీక్ష దివసానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తెలంగాణ భవన్లో విద్యుత్ నిలిచిపోయింది కాసేపు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. చీకట్లోనే కొనసాగుతోంది దీక్షా భవన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ భవన్లో పవర్ కట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. దీక్షా దివస్ నిర్వహిస్తోన్న టైంలోని పవర్ కట్ అవడం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. కరెంట్ కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే పవర్ కట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీక్షా దివస్ చీకట్లోనే కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో పవర్ కట్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీక్షా దివస్ నిర్వహిస్తున్న టైంలోని పవర్ కట్ అవ్వడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కరెంట్ కట్ చేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం అక్కడ ఉద్రిక్తతలు దారితీస్తుందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది? రైట్, ఈ రోజు దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, నృత్యాలు, తర్వాత వివిధ సంబంధించినటువంటి తెలంగాణ కళలకు సంబంధించినటువంటిది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వస్తున్నటువంటి సందర్భంలో గిరిజన మహిళలు నృత్యం చేసుకుంటూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక సంబంధించినటువంటి నృత్యాలు చేసుకుంటూ వస్తుంటే కరెంట్ కట్ చేశారు. తర్వాత ఫ్లెక్సీలు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించివేశారు అనేటువంటిది కేటీఆర్ కొద్దిసేపటి కిందనే స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ కొద్దిగా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున ఒక కుట్ర చేస్తా ఉన్నారు. దీక్షా దివస్ ను కూడా కరెక్ట్ గా జరిపించుకొని ఇవ్వట్లేదు. కేవలం ఆ ఏరియాలోనే ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లను బంద్ పెట్టారు. అది బంద్ పెట్టడం వల్ల సింహ చీకటిగా మారిపోయింది. అయినప్పటికీ అదే చీకట్లో దీక్షా దివస్ ప్రాంగణం వరకు చేరుకోవడం జరిగింది అనేటువంటిది మాట్లాడారు. అదే కరెంటు పోయిన సందర్భంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పాల్గొన్న వారంతా కూడా జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, అంటే ఇదే అంశానికి సంబంధించి అధికారులు ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు పవర్ కట్ చేశారు, లేకపోతే ఎందుకు పవర్ కట్ అయిందని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు విద్యుత్ అధికారులతో? ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ సంబంధించి దాదాపు నేతలంతా హాజరయ్యారు. వివిధ జిల్లాల్లో ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి ఈ రోజు సాయంత్రం దీక్షా దివస్ కార్యక్రమం తెలంగాణ భవన్ లో హెడ్ ఆఫీస్ లో పెట్టుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం నుంచి ఏర్పాట్లు చూస్తా ఉన్నారు నాయకులంతా కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు.